వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయడం కుదరలేదండి, కొంచెం బిజినెస్ కాల్స్ అవి ఉండడం వల్ల కుదరలేదన్నమాట. సో ఇంక ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తే ఉంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వరగా వెళ్ళి చెక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే టైం 10 to 5 అవుతుందండి. మామూలుగా అయితే 4:30కి వచ్చేసేవారు పిల్లలు మొన్నటి వరకు. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ 5 వరకు పెట్టారనమాట. అదే కాక ఈ రోజు నుంచే వెళ్తున్నారండి స్కూల్కి. పిల్లలకి హెల్త్ బాగాలేదని 10 days ఇంట్లోనే ఉంచేశాను. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇవాళ నుంచే వెళ్తున్నారు. నాన్న అయితే ఇప్పుడే వెళ్ళారనమాట పిల్లల్ని తీసుకురావడానికి. ఇంకా బుడ్డిగాళ్ళు వచ్చేస్తారు. ఈ వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదు కదా. ఎంత చిరాకు వస్తుందో కదా వాన అంటే. అమ్మో, ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఉతకాల్సినవి. అసలు ఎప్పుడు ఎండ వస్తుందో, ఈ బట్టలన్నీ ఎప్పుడు ఉతుకుతామో, ఇవి ఎప్పుడు ఆరుతాయో ఏం అర్థం కావట్లేదండి. ఇంకా అలా ఉన్నాయన్నమాట బట్టలు, చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు అందరింట్లో కూడా పరిస్థితి ఇదే ఉంటుంది కదా. ఎందుకంటే అవి ఆరవు, ఉతికినవి ఆరకపోతే మళ్ళీ అదొక రకమైన స్మెల్. ఆ స్మెల్ వచ్చే బట్టలు అస్సలు వేసుకోలేమన్నమాట. ఇంకా అలా ఉందండి పరిస్థితి. అందరింట్లో అంతే కదా. వర్షాలు పడడం వల్ల ఈ బట్టలు గొడవ అయితే ఒకటే గొడవ. ఆరవు, చిరాకు అంతా. ఎప్పుడు తగ్గుతాయి వర్షాలు, ఎప్పుడు కొంచెం ఎండలు వస్తాయా అనిపిస్తుంది. ఎండలు ఉంటేనేమో బాబోయ్ విపరీతమైన ఎండలు అనుకుంటాం, చలి అయితే చలి అనుకుంటాం, వాన అయితే వాన అనుకుంటాం. కానీ వానాకాలం ఏంటంటే బట్టలు ఆరకపోవడం పెద్ద ప్రాబ్లం అనమాట. మిగిలిన సీజన్స్లో అవేమి ఉండవు, కానీ ఇప్పుడైతే అదొక పెద్ద ప్రాబ్లం అండి. ఇంకిదిగో మా పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళ కోసం ఏం చేయాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను. టైం అయితే 5 to 5 అయిందండి. ఇంకా మా నాన్న వెళ్ళారనమాట. 5కి అయిపోతుంది. పిల్లలు వచ్చేటప్పటికి 5:15 అట్లా అవుతుంది. వాళ్ళు వచ్చేలోపు ఏదో ఒకటి చేసేయాలండి. మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు ఈవినింగ్ ఏంటి కామెంట్ చేసేయండి. టైం అయితే 5 to 5 అవుతుందండి. 5కి అవుతుంది పిల్లలకి స్కూల్. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి 5:15 అట్లా అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే ఏదో ఒకటి చేయాలి. చూసారా బయట క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా పడుతూనే ఉంది. మీరున్న ప్లేస్లో కూడా ఇలానే ఉందా? వానలు పడుతున్నాయా, తగ్గాయా లేదో కామెంట్ చేయండి. పాపం అండి, మా పక్క వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు. ఇటుక అవన్నీ తడిసిపోతున్నాయి. వర్షాకాలంలో ఇల్లు కట్టుకోవడం అంటే పెద్ద ప్రాబ్లం అండి పాపం వాళ్ళకి. ఇంకా అలాగే మేనేజ్ అవుతున్నారనమాట. అట్లా ఉంటుంది. ఈ వానల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. చూసారా అక్కడ మా వాష్ ఏరియాలో ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ ఉతికేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది. క్లైమేట్ అయితే ఇలా ఉంది. రోడ్లు అంతా తడి మొత్తం. పాపం పిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్య ఆడుకోవడానికే లేదు వాళ్ళకి. అది కాక మాకు ఇక్కడ స్ట్రీట్లో ఇటుకలు ఇవి వాటర్ అవి అంటే మరి ఇంక పాపం వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అక్కడ వేసుకుంటారు కదా, ఇంకెక్కడ వేసుకోవడానికి వాళ్ళకు ఉంటుంది. మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా ఇంకా. సో అదనమాట. పిల్లలు వచ్చేటప్పటికైతే ఇప్పి నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇది 8-in-1 ప్యాక్ అనమాట. ఇది తెప్పించాను. సో ఇప్పి నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇప్పుడు చేసేస్తున్నానండి. అయితే 5:15 అయిందండి. మా పిల్లలు అయితే ఇప్పుడే వచ్చేస్తున్నారనమాట. అదిగో వచ్చేసారు మా బుడ్డిగాళ్ళు. నాన్న వెళ్ళి తీసుకొచ్చారనమాట. 70యా? సరే బాబురావు అంకులే కదా. సరే ఓకే, జాగ్రత్త నాన్న, అక్కడ జాగ్రత్త, నెమ్మదిగా రండి. ఇప్పుడే నూడిల్స్ అయితే చేశానండి పిల్లలకి. అయిపోయింది.
ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు అనమాట. ఈలోపు ఇది కప్స్లోకి సెర్వ్ చేసేయాలి. మీరు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదానికి ఏం స్నాక్స్ చేస్తారు ఏంటి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. మా పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేలోపు పెట్టేయాలన్నమాట. ఆ పెద్ద పాప అయితే ఫ్రెష్ అప్ అవుతుంది ఇప్పుడే. ఇంకా చిన్నది ఏం చేస్తుందో మరి చూడాలి. అమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పి నూడిల్స్ ఇష్టమైంది. ఇంటికి నువ్వు లంచ్ బాక్స్ మొత్తం తిన్నావా లేదా? నిజంగా బుడ్డిగాడు. హాయ్ చెప్పు అందరికి. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మీ అమ్మగాడు ఫుల్ తగ్గిపోయిందనమాట పిల్లలిద్దరికి. ఇవాళే వెళ్ళారండి స్కూల్కి. 10 days అన్నట్టుంది. 10 days తర్వాత ఇవాళే పంపించాను, ఎందుకంటే బాగాలేదు కదా క్లైమేట్ అదేను, అందుకని. సరే అమ్మ నువ్వు ఫ్రెష్ అప్ అయిపో, నేను కప్స్లో పెట్టేస్తాను సరేనా. అక్క ఏం చేస్తుంది? ఫ్రెష్ అప్ అవుతుందా? సరే వెళ్ళిరా. ఈ లోపల నేను అన్ని కప్స్లో సర్వ్ చేసేస్తాను, ఓకేనా. అన్నయ్య అక్కనే కూడా పిలిచే, కార్తీక్ అక్కనే అన్నయ్యని కూడా. ఓకే. ఇప్పి నూడిల్స్ అయితే చేసేసానండి పిల్లలకి. ఇంకా కప్లో కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు పిల్లలు తినేస్తారు. ఈవినింగ్ అయితే ఇంకా వర్క్ స్టార్ట్ అయిందండి. ఇంకా పిల్లలు వచ్చాక అంతా హడావిడే కదా. మీరు ఏమేమి స్నాక్స్ చేస్తారో కామెంట్ చేసేయండి. మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారండి ఆఫీస్ నుంచి. ఇంకా చాయ్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ చాయ్ తాగేయాలి. పిల్లలేమో రాసుకుంటున్నారండి. ఇంకా చాయ్ తాగడం అయిపోయాక డిన్నర్ పనిలోకి వెళ్ళిపోవాలన్నమాట. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా చాయ్ తాగితే భలే ఉంటుంది కదా. అది కాక ఈవినింగ్ ఎందుకో రిఫ్రెష్మెంట్కి చాయ్ తాగితేనే కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఇంకా చాయ్ తాగడం అయిపోయింది. తర్వాత పిల్లలు స్నాక్స్ ఆ పనులన్నీ అయిపోయాక ఇంక ఇప్పుడు డిన్నర్ పనిలోకి వచ్చానండి. డిన్నర్లోకి దోసకాయ పులుసు చేస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా దోసకాయ పులుసు చేసుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న దోసకాయ పులుసు చేశానని వీడియో పెడితే ప్రాసెస్ చెప్పొచ్చు కదక్క అని అడిగారు. సో దోసకాయ పులుసు చేసుకోవడానికి ఏం కావాలి, ఎలా చేసుకోవాలి ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. నేను ఎక్కువ దోసకాయ పులుసు ఎప్పుడు చేస్తానంటే దోసకాయలు పండిపోయినప్పుడే చేస్తానండి, లేకపోతే చెయ్యను. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నాయనుకోండి పప్పులోకి పచ్చళ్ళలోకి చేసుకోవచ్చు మనము. ఇక ఇట్లా మెత్తగా అయిపోతేనే పులుసు చేస్తానన్నమాట. దోసకాయ పులుసుకి కావాల్సినవి దోసకాయలు, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి. ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టేసుకోవాలన్నమాట. చింతపండు కొంచెం నానేలోగా ఉల్లిపాయలు, తర్వాత దోసకాయలు కొంచెం వేగించుకోవాలి. ఎలా చేస్తాను ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను క్లియర్గా, ఒకసారి చూసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నానండి గిన్నెలో. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి ఉల్లిపాయలు. వేగిన తర్వాత ఏం చేయాలంటే దోసకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఎలా చేయాలనేది చెప్తాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయండి. వేగిపోగానే దోసకాయ ముక్కలు వేసేసాను అనమాట. ఒక దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచి తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవచ్చండి. ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఏమేమి వేసుకోవాలంటే పసుపు వేసుకోవాలండి, పసుపు, తర్వాత కారం, తర్వాత ఉప్పు, తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి, అంటే అది మీరు యూజ్ చేసే టేస్ట్ బట్టి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే
కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ కూడా ఎట్లా అంటే 1 2 3 4 నేనైతే 4 స్పూన్స్ వేసానండి, అంటే కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలంటే కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టాలన్నమాట. ఇదంతా కలిపేసి 5 మినిట్స్ మూత పెట్టాలి. మనం అది మూత పెట్టేసుకున్నాం కదండి, 5 మినిట్స్ కలిపేసి మీకు చూపిస్తాను. కలిపేసి 5 మినిట్స్ మూత పెట్టుకోవాలని చెప్పాను కదా. ఈ మూత పెట్టుకునే టైంలో మనం ఏం చేయాలంటే చింతపండు రసం తీసేసుకోవాలండి. తీసేసుకొని 5 మినిట్స్లో చింతపండు రసం మొత్తం తీసేసుకున్నాక ముక్కల్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. చింతపండు రసం అయితే తీసేసుకున్నానండి, కరెక్ట్గా ఈ కప్పులోకి వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెడితే ఏమవుతుందంటే కొంచెం మనం వేసిన కారం ఉప్పు అది పడుతుందన్నమాట. దానికి కనిపిస్తుంది కదా మీకు, చూసారా? కొంచెం మనం వేసిన కారం ఉప్పు అదంతా మంచిగా పట్టింది కదా. ఇప్పుడు మనము చింతపండు రసం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెతో చింతపండు రసం వేసాను కదండి, మళ్ళీ అదే గిన్నెతో 2 కప్స్, సేమ్ అదే కప్తో 2 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. 1 కప్పు, ఇంకో కప్పు కూడా పోసుకోవాలండి. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టేయాలండి. మూత పెట్టి సిమ్లో ఉంచాలన్నమాట. ఎందుకంటే కొంచెం సిమ్లో ఉంచితే కారం ఉప్పు తర్వాత చింతపండులో పులుపు ఆ ధనియాల పొడి ఫ్లేవర్ అంతా దానికి పడుతుందన్నమాట. మనం మూత పెట్టేసుకుని స్టవ్ అయితే సిమ్లోనే ఉంచేస్తానండి నేను. మూత పెట్టేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటి అన్నది చూపిస్తాను మీకు నేను. పులుసు ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామండి. దోసకాయ పులుసు చూసారా, మొత్తం ఉడికిపోయింది. మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో దించుకునే ముందు ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు పైన వేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుందన్నమాట ఫ్లేవర్. ఓకేనా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి. ఇది ఈరోజు ఈవినింగ్ వీడియో అనమాట, థర్స్డే ఈవినింగ్ వీడియో ఇది రేపు అప్లోడ్ చేస్తాను, ఫ్రైడే రోజు. ఓకేనా? ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? పులుసు అయితే చూసారు కదండి, అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసేయాలండి. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఠంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.